బ్రేకింగ్ న్యూస్. ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్న బత్తుల ప్రభాకర్ ను విచారిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కాలికి తగిలిన బుల్లెట్ ను తీసేశారు. బత్తుల ప్రభాకర్ చేతిలో గాయపడ్డ మరో బౌన్సర్ కు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, గాయపడ్డ బౌన్సర్ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అలాగే బత్తుల ప్రభాకర్ ముందు ఈ రోజు విచారిస్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు? ప్రిజం పబ్లో నిన్న సాయంత్రం కాల్పులు జరిపినటువంటి బత్తుల ప్రభాకర్ పోలీసుల అదుపులో ఉన్నారు. బత్తుల ప్రభాకర్ ఇప్పటి వరకు చేసినటువంటి నేరాలు ఎక్కడెక్కడ చేశారు, వారికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు, తను క్యారీ చేస్తున్నటువంటి గన్స్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు అని పలు ప్రశ్నలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసెస్లో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ ఉన్నాడు. గతంలోనూ వైజాగ్కి సంబంధించినటువంటి ఒక కేసులో తను జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటికి తప్పించుకొని దాదాపు 2 సంవత్సరాల పాటు వివిధ రాష్ట్రాల్లో తను పర్యటిస్తున్నాడు. అసలుకి తను ట్రావెల్ చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ట్రావెల్ చేసేటువంటి సమయంలో కూడా తను ఎవరికి దొరకకుండా 2 గన్స్ని క్యారీ చేస్తున్నాడు, ఎలా సాధ్యపడింది అని పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంటుంది. తనకి సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రిజం పబ్లో చేసినటువంటి కాల్పుల్లో గాయపడినటువంటి కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వెంకట్రెడ్డి కాలికి అయినటువంటి బుల్లెట్ని ప్రస్తుతం సర్జరీ చేసి తీశారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్తున్నారు. బౌన్సర్ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది, మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసెస్ అన్నిట్లో ఎక్కడ తనకి సంబంధించినటువంటి చిన్న డీటెయిల్స్ కూడా దొరకకుండా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు బత్తుల ప్రభాకర్. బత్తుల ప్రభాకర్ ట్రావెల్ చేసినటువంటి ప్లేసెస్ ఏంటి, నిన్న పబ్లోకి వెళ్ళేటువంటి టైంలో తను 2 గన్లను క్యారీ చేస్తున్నారు. ట్రావెల్ చేసేటప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, కానీ ఎవరికి దొరకకుండా ఎలా తను తప్పించుకొని తిరుగుతున్నారు, ఈ విషయాలన్నిటి మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. పబ్లో నుంచి బయటికి వచ్చే టైంలో మద్యం సేవించి ఉన్నాడు. ఆ మద్యం మత్తులో కాల్పులు జరపడం, వీళ్ళందరినీ కానిస్టేబుల్ గాయపడడం, బౌన్సర్ కూడా గాయపడ్డాడు. మొత్తానికైతే పోలీసు అదుపులో బత్తుల ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు పలు ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుజాత.